మద్యపానం ఆరోగ్యానికి హానికరం. బాగుంది. చూసారుగా బావి ఒక క్యాంపు కిచెన్ అంతా ఎట్లున్నాయి డబ్బులు దంచేది ఉగ్గురు లెక్క కట్టేది. అది కొన్న మరి 20 రూపాయలు అయినాయి కదా. నివేదనం చెల్లి ఇట్లున్నాయి కిచెన్. సో నాకే టుడే ఐ మీట్ మై బాబాయ్ మేకింగ్ చికెన్ విత్ బియర్. చికెన్ కలుపుడే. చికెన్ చేస్తున్నావు ఇక బాగా రోజులకు చుట్టి దొరికిందా నీకు? 5-6 నెలల కంటే ఎక్కువ అయిపోయింది చుట్టి దొరికి. మందు కొట్టకపోతే చికెన్ మంచిగా రాదట. తాగలా అంటారా అయితేనే సూపర్ స్టఫ్ తీసుకున్నాడు. మసాలా ఉడుకుతుంది. చికెన్ తీసుకున్నాం కిలోన్నర అడిగినాం చెప్తుంది. ఓకే సుర్రు అంటుందా? ఇది ఇది మందు పులుకోవడం తాగినాక తిన్నది రేపడింది. చేసినాం కనపడ వస్తుంది కలిపేటప్పుడు. ఇది వెరైటీ చికెన్ ఇండియన్ స్పైసీ దుబార్గా చికెన్. మావాడు పొయ్యి మీద అయితే తినబుద్ధి అవుతున్నది. మరి ఆ టేస్ట్ ఎట్లుంటుందో చూడాలి. ఒక టమాటా 2 dirhams. దుబాయ్లో రేట్ ఎక్కువ ఒక పక్క వర్షాలకు ఒక బాంబులకు పక్క కూరగాయల రేట్లు అగ్గి రేట్ అయిపోయిన మొత్తం. ఒక టమాటా కూడా 2 dirhams అవుతుంది. వీళ్ళకి 9 dirhams. ఉల్లిగడ్డలు 7 dirhams. ఏం అందుకే ఒక టమాటా వేసి 1 టమాటా కట్ చేసింది అక్కడ కలపాలి. ఇట్లా ఏంటంటే టమాటా చేస్తే చికెన్కి ఉన్న నీరు మొత్తం ఇంటి చికెన్. ముందుగా స్టవ్ను మంట తక్కువ పెట్టుకోవాలా. పొడికారం పెట్టుకోవాలి. పొడికాకి రుచికి తగ్గట్టు వేసుకోవాలి. 2 చూడు కారం ఎక్కేటప్పుడు 3 మనం కొద్దిగా తెలంగాణ స్పైసీ తింటాం కదా. 4 సరిపోతుంది. బాగా ఇంకా పడుతుంది కొంచెం. 5 ఒక్కసారి చూడండి ఎట్లయింది ఇట్లా. ఇది చికెన్ ఇట్లుండదా మొత్తం కొద్దిగా లైట్గా ఇది చికెన్ మసాలా. చికెన్ మటన్ అది సరే మంచిగా మిక్స్ కొట్టి ఎట్లా చూడు ఇట్లా కూర గమ వాసన వస్తున్నది. మావాడు దానికి కలుపుతున్నాడు. మరి నేను మావాడు చేస్తాను, నేను చెయ్యి పెట్టలేను. ఈ
ఇప్పుడు నా వంత అయిపోయింది. మా బాబాయ్ కలుపుతున్నాడు. లాస్ట్ ఫైనల్ ఇక దగ్గరికి వచ్చింది కూర. కొత్తిమీర వేసినాం. ఇక వాసన మాత్రం మస్తు వస్తుంది. మీకు వస్తుందా వాసన? గుమగుమలు ఆడుతుంది. అటు పెగ్గురాడు ఉన్నది. తాగుడు తినుడు అంతే. నైట్ 11:30 అవుతున్నాయి. ఇప్పుడు 11:20 అవుతుంది. వెళ్ళేసి గ్రేవీ గ్రేవీ ప్యాలలు బీళ్ళు తాగుడే ఎట్లా చేసి మేము బాగా తాగాం. కొద్దిగా లైట్గా అంతే. తాగినామంటే ఈయన మూల వంట అయిపోయింది. చికెన్ వండేసినాం. ఇప్పుడు మందు. ఈ మందు ప్రోగ్రామ్ తెలిసి ఎట్లుంటుందో. అవుతావా? మందవుదాం. రేయ్ కౌశిక్ మందవుదాం. తాగుదాం. తాగుదాం. ఒక పక్క చుక్క, ఒక ముక్క పెగ్గుండల. ముక్క పెగ్గు రెండు ఉంటే కిక్కే వేరు ఉంటుంది. చూద్దాం మరి. ఆల్రెడీ మచ్చికొట్టి వేసినాం. 4 ఉన్నాయి. ఇవి అయిపోతే ఇంకా మళ్ళీ వేసుకుంటాం. ఇగో మందు, ఒక పక్క చికెను, ప్యాలలు, బోల్ వస్తుంది. అది ఇంక ఉడకలేదు చికెను, అంటే ఇంకొంచెం ఉడికిస్తున్నాం. అందుకే 3 వేసుకున్నాం. ఇక ఇప్పుడు మందం బౌల్ ప్యాలాలు. ఇక ఇలా చికెన్ గ్రేవీలా వేసుకొని తింటే ఆ కిక్కే వేరుంటుంది. ఇంటికాడ తిన్నట్టు సేమ్. ఇక మామిడి వేసిన మరి బాగా ఎట్లా ఉంది? అబ్బా ఉప్పు అయితే ఎక్కేయాలి. సూపర్ ఉన్నది. అంతే అంట. బారులకు మామిడి నేను అనుకున్నాను. 5-6 నెలలకు ఎక్కువ అయిపోయా. బారులకి అవుతుంది. చుట్టూ లేక ఏం లేక మా కంపెనీలో అనుకోక ఇద్దరం కలిసి. నేను కొత్తగా వచ్చినప్పుడు ఇద్దరం కలిసి అనుకున్నామంటే మళ్ళీ ఇప్పటికి లేదు. మామిడికి చుట్టూ దొరికింది. నాకు అట్లా దొరికింది. బారులకు తీసుకున్నాం. తాగుతున్నాం. ఇక తాగుడు ఎంజాయ్ చేసుడే. బాంబులు రాని, దాని అమ్మ బాంబులు రాని. అంతే. మద్యపానం ఆరోగ్యానికి హానికరం చెప్తుంటారు, కానీ ఇది ఆరోగ్యానికి హానికరం కాదు. తాగల. ఎందుకంటే ఎన్ని టెన్షన్ ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ దానికి సొల్యూషన్ ఇది ఒకటే. అంతేనా కదా గాయ? చెప్పండి. ఇది తాగినామంటే అన్నీ చిటికెలా పోతాయి. అంతే. ఏది ఉండాలా? పక్కన ముక్కు ఉండాలా. అంతేనా కదా? ఇది చికెన్ మన ఇంటికాడ అంటున్నాడు. డాబాలల్లా గట్టిగా మంచి ఉడికిపించిన దగ్గరగా. ఇక ప్యాలలు వేసుకొని తింటే కిక్కే వేరు ఉంటుంది. మామూలు కాల్చుడిగా ఇంటికాడ ఈ డాబాలు ఉన్నట్టే ఉన్నది కథ. బాగా కలిసి కంటే కొంచెం పానం అంతా చికెన్ వండిన 1 కిలో అంతా కిలోగా తీసిన ఎత్తుడికి యూడుగా ముడి తూసిపోతున్నాయి. బాగా ఉడికింది గట్టిగా మెత్తగా. మీరు కూడా ఇట్లా పాటలు చేసుకుంటే మంచిగా కామెంట్లు పెట్టుర్రి, షేర్ చేయరు, లైకులు చేయరు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతటికి మన ఛానల్ ముగిసింది. బ్లాగ్ 1. రేపు మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు రాత్రి 12 అవుతుంది. ఒక రౌండ్ అయిపోయింది. ఇంకో రౌండ్ వేసి తిని గట్టిగా పండుకున్నాడు. రేపు చుట్టున్నది. రేపటి సంగతి రేపటి బ్లాగ్లా బుర్జ్ ఖలీఫా లేదా మిరాకిల్ గార్డెన్ 2 అయితే బ్లాగ్స్ ఉంటాయి. చేసి ఇవి మన యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తాం. సరేనా? చూసి ఆనందించండి. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? దాని గురించి మాట్లాడితే నా నోట మంచి మాటలు చెప్తున్నా.